హలో ఎవ్రీవన్, నేను వచ్చేసి మీ ఆదిబుజ్జిని. మీరు చూస్తున్నారు చంద్రకృష్ణ శ్రీ వ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు మై వరల్డ్. చాలా అంటే చాలా డేస్ అయితే అయిపోయింది కదా మనం వ్లాగ్స్ వస్తూ. సో ఈరోజు అయితే మీరు చూస్తున్నది మనం హైదరాబాద్ లెన్స్ కార్డ్ పిజ్జా అంతా కూడా అయిపో కొట్టేసుకొని నేను చక్కగా హైదరాబాద్ నుంచి కర్నూలుకి అయితే మంగళవారం రోజు నైట్ తిరుగు ప్రయాణం అయితే పెట్టేసాము అన్నమాట. ఇంకా 2 days వర్క్ అది అయిపోయింది. ఇంకా దట్టు ధీరజ్కి ఎగ్జామ్స్ ఉన్నాయి అనేసి ధీరజ్ని కూడా పిలుచుకొని రావడం జరిగిందనమాట. అందుకు మాకు ఆ రోజు లేట్ నైట్ అయితే జరిగింది. సో ఇంకా మంగళవారం రోజు అయితే ప్రశాంతంగా ఇంటికి వచ్చేసేసాం, రెస్ట్ అయితే తీసేసుకున్నాం అనమాట. సో నైట్ రావడానికి 2 reasons ఉన్నాయి. మరుసటి రోజు వెనస్డే మా హస్బెండ్కి కొంచెం వేరే ఊరికి వెళ్ళే వర్క్ అయితే ఉండిందనమాట. సో అందుకోసము నైట్ అయితే బయలుదేరి రావడం జరిగింది. ఇంకా ధీరజ్ కూడా యాజ్ యూజువల్ వర్క్ ఉంటుంది కదా. సో తనైతే చక్కగా వర్క్ మీద అయితే బయటికి వెళ్ళాడు. ఆ రోజు వెడ్నెస్డే కదా. ఇంకా నాకు తెలిసి ఒక 2 times మేము నాన్ వెజ్ అది అయితే తినేది. తర్వాత మళ్ళీ శ్రావణం మొదలవుతుంది కాబట్టి తినము కదా. అందుకు మా హస్బెండ్ చక్కగా వెల్దుర్తి ఆ సైడ్ వెళ్ళినప్పటికీ ఇంకా మాకు మంచిగా అమెజాన్ నుంచి బిర్యానీ తీసుకొస్తాను అంటే తను లేట్ వస్తాను అని అనుకున్నాడంట. కానీ 1 o'clock అంతా వర్క్ అయిపోయింది. నేను రిటర్న్ టు కర్నూల్ అని చెప్పాడు. ఏం చేస్తున్నారు మీరు అని అంటే ఇంకా ఏమనుకోలేదు సో అని చెప్పాను అనమాట. చెప్పంగానే ఎగ్స్ తెచ్చుకొని ఏదైనా చేసుకుందంటే ఏం వద్దు, నేను అమెజాన్లో బిర్యానీ తీసుకొస్తాను అని చెప్పాడు. వెల్దుర్తి దగ్గర అమెజాన్ సూపర్ ఫేమస్ రెస్టారెంట్ కదా. సో చాలా బాగుంటుంది. ఎవరైనా హైదరాబాద్ నుంచి ఇటు వెళ్ళేటప్పుడు కానీ అనంతపురం వెళ్ళేటప్పుడు అమెజాన్ రెస్టారెంట్లో అయితే టేస్ట్ చేయండి. సో నాకు స్పెషల్గా ఇష్టమైనది ఏంటి అని అంటే చికెన్ లాలీపాప్స్ అనమాట. సో తర్వాత చికెన్ మంచూరియా కొంచెం ఎక్కువ ఇష్టము స్టార్టర్స్లో. సో నా కోసం చికెన్ మంచూరియా అయితే తీసుకొని వచ్చేసేసారు. సో చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. మనము వెల్దుర్తి నుంచి ఇక్కడికి వచ్చేసేసరికి ఏ మాత్రం వేడి చల్లగా కాలేదు, వేడిగానే ఉండింది. సో టేస్ట్ అదర్స్ అనమాట. ఇంకా ఆ తర్వాత నాకు గ్రీషుకి వచ్చేసేసి చికెన్ బిర్యానీ తీసుకొచ్చారు. మా హస్బెండ్ ధీరు కోసం వచ్చేసేసి కీమా బిర్యానీ తీసుకొచ్చుకున్నారు అనమాట. మటన్ ఎక్కువ తింటారు మా హస్బెండ్. సో తను ఆ రోజు ఎందుకు కీమా బిర్యానీ, అక్కడ బోర్డు మీద కూడా మెన్షన్ చేసి ఉంటారు కదా ఈరోజు స్పెషల్స్ ఏంటి అని. సరే అక్కడ స్పెషల్ కీమా బిర్యానీ అని చెప్పారు. సో సరే కీమా బిర్యానీ కూడా తీసుకొని తిందాము అనేసి తను తీసుకొచ్చుకున్నాడు. చాలా టేస్టీగా అయితే ఉండిందనమాట. అంత డిస్టెన్స్ ఉన్నప్పటికీ ఆ టేస్ట్ అన్నది, ఆ వేడి అన్నది అలాగే ఉండింది. సో ఆ తర్వాత నేను గ్రీషు వచ్చేసేసి చికెన్ బిర్యానీ లాగించేసేసాము. వాళ్ళిద్దరు వచ్చేసేసి కీమా బిర్యానీ విత్ స్టార్టర్ చికెన్ మంచూరియా తోటి తినేసేసామన్నమాట. సో ఇంకా ఆ తర్వాత ఇంకా ఆషాఢంలో ముఖ్యమైనది గోరింటాకు కూడా కదా. సో మా అక్క ఏదో ఒక డే వచ్చింది, కర్నూలుకి వచ్చినప్పుడు తీసుకొని వచ్చిందనమాట. నేను మర్చిపోయాను, ఆకు తీసుకొచ్చాక ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసేసాను. ఒక 2 days ఉన్న తర్వాత గుర్తుకొచ్చింది, అరే ఫ్రిడ్జ్లో ఆకు తీసుకొచ్చింది పెట్టాను కదా అనేసి. అంటే నేను ఊరి నుంచి రాగానే కొంచెం ఇంట్లో వర్క్స్ అవి ఉంటాయి కదా. సో ఆ తర్వాత గుర్తుకొచ్చింది ఫ్రిడ్జ్ సర్దుతున్నప్పుడు. సరే అని ఆ రోజు నేను మిక్సీకి అయితే పట్టేసేసి కొంచెం నిమ్మకాయ అయితే వేసి పట్టేసేసాను. అప్పటికి పాపం తను తెచ్చి 2 days అయ్యింది ఆ ఆకు తీసుకొచ్చి. సో తర్వాత నేనైతే మిక్సీకి పట్టి పెట్టేసేసుకున్నాను. ఇంకా ఇక్కడ గ్రీషు పెట్టుకుంటుంది, నేను కూడా పెట్టుకుంటాను. సో మా ఇద్దరికంటే మా హస్బెండ్కి కూడా గోరింటాకు అంటే చాలా ఇష్టం అన్నమాట. ఎందుకో తెలియదు, ఒక చిన్న చందమామనైనా పెట్టుకుంటాడు. అంటే ఫింగర్స్కి అంత కూడా కాకుండా మధ్యలో ఇప్పుడు గ్రీషు పెట్టుకుంటుంది కదా. సో అలా ఒక చిట్టి చందమామనైతే పెట్టుకుంటాడు అనమాట. సో గ్రీషు గారు పెట్టుకుంది, తర్వాత వాళ్ళ డాడీకి పెట్టేసింది. ఇంకా ఇక్కడ నేను వచ్చేసేసి నేను ఫస్ట్ అయితే లెఫ్ట్ హ్యాండ్కి పెట్టేసుకుంటాను, ఆ తర్వాత నువ్వు నాకు రైట్ హ్యాండ్కి పెట్టేసేస్తావా అని అడిగాను. సరేమ్మా అని. తను కూడా ఏమైనా పెట్టుకుంటుందేమో అని అంటే నాకు ఒక్క చేతికే చాలు, నేను నైట్ హ్యాండిల్ చేయలేను, ఇంకా అది ఆరదు కదా. అంత కోన్ అనుకోండి, మనం పెడుతూ ఉన్న వెంటనే మన బాడీ వేడికి ఆరిపోతుంది. ఇది అలా కాదు కదా. సో నైట్ అంతా నేను 2 చేతులతో హ్యాండిల్ చేయలేను అనేసి తను ఒక చేతికే పెట్టుకుంది. ఒకవేళ తనగిన పెట్టలేను అని అంటే ఖచ్చితంగా ఇంకొక హ్యాండ్కి మా హస్బెండ్ అయితే నాకు 2 హ్యాండ్కి ఖచ్చితంగా పెడతాడనమాట గోరింటాకును. సో నాకైతే పెట్టుకున్నప్పటికీ 2 చేతులకు పెట్టేసుకున్నాను అనుకోండి, కొంచెం
బాగా అనిపిస్తూ ఉంటుంది. సో చిట్టి చందమామని అయితే పెట్టేశాను. 2 డేస్ ఆకు కదా, సో ఇలా అయితే పండిందనమాట. అంటే కొంచెం ఆ రెడ్నెస్ అన్నది తగ్గింది. తెచ్చిన రోజుకి పెట్టేసింటే ఇంకా బాగుండేమో. ఇంకా నేను హ్యాండ్స్ కడుక్కోలేదు, అయినప్పటికీ కొంచెం ఆరెంజ్ కలర్లో, ఫుల్ ఆరెంజ్ కలర్ అయితే వచ్చేసేసింది అనమాట. సో ఊరి నుంచి రాగానే అంటే హైదరాబాద్ వెళ్ళి ఒక 3 డేస్ అలా ఎంజాయ్ చేసి వస్తాను కదా. వచ్చిన తర్వాత ఉంటున్న వర్క్స్ ఉంటాయి. అక్కడ ఎంత ఎంజాయ్ చేసినా ఇక్కడ అంత ధూళి తీరిపోతుంది అన్నట్టుగా అయితే ఉంటుందన్నమాట. సో అంతలో కూడా ఒక చిన్న ఎంజాయ్ చేసింది ఏంటి అంటే, మంచిగా అమెజాన్ నుంచి బిర్యానీ తెచ్చుకొని తిన్నాము. ఆషాఢ మాసంలో గోరింటాకు ఇట్లా చిట్టి చిట్టి ఎంజాయ్మెంట్ తోటి కొంచెం ఆనందంగా డేస్ని ముందుకు సాగనిస్తూ ఉంటాం. సో చిన్న బ్లాగ్ ఇక్కడికి ఎండ్ చేసేస్తున్నాను. బాయ్.